ప్రజలందరికీ మే నెల 18వ తేదీ అలసిన వాణిని ఊరడించి మాటలు చదువుతున్నాను. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము అత్యధిక విజయము పొందుచున్నాము. రోమా 8:37. నిర్గమకాండం 17:15లో ప్రభువు యెహోవా నిస్సీగా మోషేకు బయలుపరుచుకొనెను. విజయశాలి అయిన వాడు యుద్ధమునందు విజయము పొందగానే మొట్టమొదటిగా తన జయ సూచనకు గుర్తుగా తన జెండాను తాను స్వాధీనపరుచుకొనిన దేశమునందు నిలవబెట్టును. నిర్గమ 17లో ఇశ్రాయేలు ప్రజలు ఒక యుద్ధమునందు జయము పొందిరి. వారు 2 విధములైన యుద్ధ తంత్రముల ద్వారా, ఒకటి యెహోషువ నాయకత్వము క్రింద కొందరు యుద్ధము చేయటం వలన, రెండవది మోషే కొండ శిఖరంపై నిలిచి దేవుని కర్రను పైకెత్తి పట్టుకొనుట వలన జయము పొందిరి. మోషే చేతిలోని కర్ర దేవుని అధికారమును గూర్చి తెలియజేయుచున్నది. మోషే తనంతట తాను ఏ శక్తి కలిగి ఉండలేదు. మోషే చేతి కర్రను నేలను పడవేయగానే అది పాము ఆయను, దాని తోక పట్టుకొనగా కర్ర ఆయను. నిర్గమ 4:3. మోషే తనంతట తానుగా ఏ శక్తి లేని వాడనుటలో సందేహము లేదు. తానేమైనను చేసినా అది కేవలము దేవుని శక్తి ద్వారానే. కొండపైనున్న మోషే చేతిలోని కర్ర దేవుని అధికారమును సూచించుచున్నది. యెహోషువతో ఉన్నవారు ఏర్పరచబడిన వారు, బలవంతులు, పరాక్రమశాలురు. అయినప్పటికీ మోషే చేతులు దించగానే వారు అపజయం పొందిరి. మోషే దేవుని కర్రను పట్టుకొని తన చేతులు పైకెత్తుట మీదనే వారి విజయము ఆధారపడి ఉన్నదని స్పష్టమగుచున్నది. మనం కూడా శత్రువులు అనేకులతో పోరాడవలసి ఉన్నది. శరీరాశ, ద్వేషము, శత్రుత్వము, అసూయ మొదలగునవి మన స్వయం నుండి, మన శరీరము నుండి వచ్చును గనుక అవే మన శత్రువులు. శరీర సంబంధమైన స్వార్థముతో కూడిన కోరికలు మన జీవితంలో ఓటమికి కారణములు. అందువలననే మనము సంతోషమును, సమాధానమును, ప్రార్థనా భారమును కోల్పోవు వారముగా ఉందుము. ఈ విధముగా అనేకులైన విశ్వాసులు ఓడిపోయిన జీవితములు జీవించుతున్నారు. వారు శరీరేచ్ఛలకు విరోధముగా పోరాడుటకు ప్రయత్నించుదురు. గలతీ 5:17. కానీ తరచుగా ఓడిపోవుదురు. మనము క్రొత్తగా జన్మించిన విశ్వాసులమైనను, ఎదిగిన విశ్వాసులమైనను మన స్వంత శక్తితో ఈ యుద్ధములో జయము పొందలేము. కర్రను చేతియందు కలిగియునుట ఎందే, అనగా యేసు ప్రభు శిలువలో సంపాదించిన విజయమును అన్వయించుకొనుట ఎందే మన విజయం యొక్క రహస్యము ఇమిడి ఉన్నది. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.